ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతి నమ. జై హిందూ ప్రేక్షకులకి శుభాశిస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే, ముందుగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు చూస్తే ఈ వారం అంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మధ్య మధ్యలో కొంత వ్యవహారాదులు అంటే అనవసరమైన వివాదాలు చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయి. కొంత దొంగల రీత్యా కానీ మోసగాళ్ళ రీత్యా కానీ భారీ పెట్టుబడుల రూపంలో కానీ ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు ప్రొటెక్ట్ అవుతారనేది 100% ఖచ్చితం. సో అశ్విని నక్షత్ర జాతకులకి ధనం బాగా ఉంటుంది, ఆర్థిక విషయాలు బాగా ఉంటాయి. కానీ మోసగాళ్ళు కూడా అదే స్థాయిలో ఉంటారు. కాబట్టి మోసగాళ్ళ బారిన పడకుండా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా అనవసరంగా భయపడి పదే పదే ఏ వ్యాధి లేకపోయినా, లేకపోతే మానసికంగా నెగిటివ్స్ అంటే నాకేదో ఎవరో చేసేసారు, ఏదో ప్రయోగం చేశారు అనేటువంటి భయాలతో కూడా మీరు అనవసరంగా ధనం నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అష్టమాధిపతి కుజుడు వ్యయక్షేత్రంలో ఉండడం చేత ఆయుష్కు సంబంధించి భయాలు పెట్టి ధనాన్ని ఎక్కువగా మీ దగ్గర ఖర్చు పెట్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు దీర్ఘాయుర ఆరోగ్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా పుత్రమూలక వ్యయం ఉంది. ఎందుకంటే దీర్ఘాయుష్ ఎక్కడుందంటే 6వ ఇంట్లో కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీ నక్షత్రాధిపతి దీర్ఘాయుష్ని ఇస్తాడు. అట్లాగే చంద్రుడు పంచమంలో ఉండి ప్రారంభమయ్యి వారాంతంకి వచ్చేసరికి నీచలో పడుతున్నాడు. కాబట్టి పుత్రమూలక ధన వ్యయాలు తప్పకపోవచ్చు. పిల్లలకు సంబంధించి కొన్ని చెడు వార్తలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు పాడైపోతున్నారనో, వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనో ఇలాంటివి కొన్ని వెంటాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో బీ కేర్గా ఉండండి. పిల్లలకి సంబంధించి ఎటువంటి అరిష్టం రాకుండా ఉండేందుకు గురుగ్రహానికి పూజ చేసుకోండి, శనగలు దానం ఇవ్వండి. అట్లాగే కుజ గ్రహానికి, రాహుగ్రహానికి కూడా శాంతి చేసుకొని శుభం పొందండి. భరణి నక్షత్ర జాతకులకి ఈ వారం మంచి యోగాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తొట్టుపాట్లు ఉండవు. అట్లాగే అశ్విని నక్షత్ర జాతకుల్లాగే వీరికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా, అంటే మోసగాళ్ళు. కానీ వీళ్ళు తెలివిగా తప్పించుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు అయితే భరణి నక్షత్ర జాతకులకు ఉండే అవకాశాలు తక్కువ. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా భరణి నక్షత్ర జాతకులకి కొంచెం అత్యుష్ణం చేత ఈ సెగగడ్డలు అంటాం కదా, ఎండాకాలం ఎండ వేడి తగలడం, వేడిగా ఉండే గడ్డలు వేయడం, అలాగే కళ్ళు బాగా నిద్రలేక పొంగిపోవడం, అట్లాగే బాడీలో కూడా అత్యుష్ణం ఫామ్ అవ్వడం, బీపీ లాంటివి రైజ్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి భరణి నక్షత్ర జాతకులకి. ఇంకా ఇది కాకుండా అదనంగా ఏమిటి అంటే వేడి పదార్థాలు, స్త్రీలైతే భరణి నక్షత్ర జాతకులు వేడి పదార్థాలు వంట చేసేటప్పుడు స్టవ్ల దగ్గర గబక్కన అంటుకోవడం, అగ్ని ప్రమాదాలు లాంటివి జరగడానికి ఆస్కారం. ఆ వేడి నీళ్లు కానీ ఏదో పదార్థాలు, అన్న పదార్థాలు లాంటివి పైన పడిపోవడం, గంజివి లాంటివి పైన పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా కేరింగ్ చేసుకొని మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది భరణి నక్షత్రంలోని వారు. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక అవసరాలకు కావలసినంత మేర ధనం ప్రస్ఫుటంగా లభిస్తుంది. అయితే యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు, కొత్త శత్రువులు తయారవుతారు. మీ మీద చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు ఈ వారంలో. అనవసరమైనటువంటి శత్రువుల వల్ల అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు అని ఉంటారు. బహిర్గత శత్రువులు మీకు ఒక మాట చెప్తారు బయటకు వచ్చి, దాంతో మీరు అంతర్గతంగా కోపానికి గురైపోయి విచక్షణ కోల్పోయి మీరు యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి దాకా తెచ్చుకోకుండా జాగ్రత్త పడితే, కొంచెం సంయమనంగా ఉంటే తప్పనిసరిగా శుభం కలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ధనం విషయంలో చిన్న కటకటలు ఏర్పడ్డా ధనం అయితే అందుబాటులోకి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కృత్తికా నక్షత్ర జాతకులకి. మేషరాశి వారి వారంలో మీరు ఎక్కువగా గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని, ఈ ముగ్గురిని కనుక మీరు పూజ చేసుకోగలిగితే తప్పనిసరిగా మంచి శుభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి శుభాలకు ఆస్కారం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి
ఎంత లేని కొట్టేసుకోవాకండి. ఖచ్చితంగా మహాగణపతిని గరికతో, అట్లాగే దూర్వా అంటే గరిక, అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు, తర్వాత స్వామివారికి ప్రీతిగా మోదకాలు సమర్పించడం, ఇటువంటివి చేసి పూజ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం కానీ ఆదివారం రోజు కానీ మీకు ఎప్పుడు కుదిరితే ఆ రోజైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. రాహు గ్రహానికి సంబంధించి దుర్గా అమ్మవారికి దుర్గా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం చదువుకోవడం, అలాగే ప్రత్యేకంగా దుర్గా స్తోత్రం చదువుకున్నతో పాటు దుర్గా సూక్తం చదువుకున్న దుర్గా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం చదువుకుంటూ దుర్గా సూక్తం చక్కగా అమ్మవారిని ఎవరన్నా మీకు గుడికి వెళ్ళి గుడిలో అయ్యవారి చేత దుర్గా సూక్తం అమ్మవారికి చేయించి కుంకుమార్చన చేయించుకుంటే కూడా శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.